హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి మేస్ని. ఈ వీడియోలో మనం జాక్వర్ కంపెనీ సెన్సార్ యూనల్ బేషన్ అయితే ఎలా ఫిక్స్ చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా సింపుల్ గా తేలిగ్గా చేసుకోవచ్చు. సో ఈ మన యూనల్ ఏంటంటే వాల్ కమోడ్ లాగా చిన్న తేడా వచ్చిన అటు ఇటు అయినా కానీ ఇది ఎక్కించడం అయితే కష్టం అనమాట. మీకు ఆ తేడా రాకుండా సింపుల్ గా ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూస్తున్నారు కదా. సో మనకి ఇలాగా ఒక అట్టపెట్టలో బాక్స్ లో వస్తుందన్నమాట ఈ సెన్సార్ యూనల్ అనేది. జాక్వర్ కంపెనీ, సో నెంబర్ 1 కంపెనీ, చూడాల్సిన పని లేదండి. సో మీకు బేషన్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ బేషన్ వెనకమాల సెన్సార్ అనేది ఇంచుమించు పీ డ్రాప్ లేదా బాటిల్ డ్రాప్ లో ఉంటుంది అనమాట. అంటే నీళ్లు కొన్ని మన నాన్ డ్రాప్ లో, ఫ్లోర్ డ్రాప్ లో, పీ డ్రాప్ నీళ్ళు ఏదైతే ఉంటాయో ఈ యూనల్ బేషన్ లో కూడా మన నీళ్ళు అయితే కొన్ని స్టాక్ ఉంటాయి అనమాట. సో వెనకాల మనకి ఆ పీ డ్రాప్ ఎలా అయితే ఉంటుందో మనకి పింగాలి పీ డ్రాప్ ఇలాగే చిన్న పింగాలి పీ డ్రాప్ లాంటిది ఇస్తాడు. దానికి మనం జాయిన్ చేయాలి. సో పైన ఇన్లెట్ అవుట్లెట్ కరెక్ట్ గా మెజర్మెంట్ ఉండాలి. అంటే కరెక్ట్ గా ఎంత పెడదానుకున్నా కానీ మెజర్మెంట్ పెట్టినప్పుడు తేడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు చూసారు కదా, మీరు ఏంటంటే ఒక 5 months అనమాట ఈ పని చేసి. వాళ్ళు ఏంటంటే అప్పుడు సెన్సార్ మనకు చెప్పలేదు, మామూలు యూరిన్ బేషన్ అని చెప్పారు. తర్వాత ఈ మధ్యకాలం సంక్రాంతి పండుగ ముందు అర్జెంట్ గా ఒక వారం ముందు తెచ్చి సెన్సార్ అన్నారు. దాన్ని బట్టి అప్పుడప్పుడు ప్లంబింగ్ చేస్తారు వాళ్ళు ఒక చేసి మేము ఒక చేసాం. అందుకే మేము ఏం చేసామంటే ఆ అవుట్లెట్ పాయింట్ ని ఇన్లెట్ పాయింట్ ని అలాగే ఉంచేసి అవుట్లెట్ పాయింట్ ని సరి చేస్తాం అనమాట. అందుకే మనకి అక్కడ ఈ టైల్స్ కొట్టి బెజ్జింగ్ కొట్టి చేసాం. మీకు సింపుల్ గా ఉంటదండి, చాలా చిన్న డిఫరెంట్ తేడా రాకుండా కూడా ఉంటది. సో మనకి ఏంటంటే 2 అంగుళాలు అంగుళం రిడ్యూసర్ లాగా ఒక ఐటమ్ అంటే ఇస్తాడు అనమాట. దీంతో పాటు అలాగే దానికి వాచర్ కూడా ఇస్తాడు. దాన్ని మనకి ఫీ డ్రాప్ అయితే వచ్చింది కదా, ఆ ఫీ డ్రాప్ మనం జాయిన్ చేయాలి. సో గోడ మందం ఎంత ఉంది, గోడ మందం ఎంత ఉంది, అలాగే ఈ టైల్స్ నుంచి బయటకు అవుట్ సైడ్ గోడకి ఎంత ఉందని చూసుకొని దానికన్నా ఒక అంగుళం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీనికి మనం పేస్ట్ కానీ ఎస్టాబ్లర్ పేస్ట్ అయితే ఉంటుంది కదా, లేదా కొబ్బరి పర్వాలేదు రాసి చక్కగా దగ్గరగా అయితే జాయిన్ చేసేయండి. మీకు సింపుల్గా తేలిగ్గా అయిపోద్ది అన్నమాట. మనం టేప్తో ఎంత కరెక్ట్గా మీద మీరు పెట్టినా కానీ ఈ సున్నంతో ప్యాక్ చేసినప్పుడు పాతికట్టి వెళ్ళినా కానీ సెన్సార్ బేషన్ ఎక్కదనమాట. అంతేకాదు లెవెల్ కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా పెట్టినా కానీ ఈ లెవెల్కి అనేది తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేస్తే చిన్న తేడా కూడా రాదు. చూడండి, చాలా వివరంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఉంటుంది వర్క్ అనేది. ఇన్లెట్ అయితే వచ్చేసి మీరు చూసారు కదా, ఇన్లెట్ అయితే ముందే పెట్టేసారు. దాన్ని కాయం చేసి అంటే అది కొట్టాలంటే మనకి మొత్తం టైల్ అంతా పోద్ది అనమాట. అందుకే ఇన్లెట్ ఉంచేసి అలా పెట్టిన దాన్ని మన అవుట్లెట్ మనం సరి చేస్తున్నాం అనమాట. సో అలా ఎక్కించేయడం, అలా మనం మెజర్మెంట్ చూసుకొని చిన్న కన్నం కొట్టుకొని మనకు కావాలంటే కప్లింగ్ కూడా దాన్ని అంటే మనం రిన్నర్ కప్లింగ్ జాయిన్ చేసుకోవచ్చు. ఆ కప్లింగ్ తో కాకుండా మనం బెజ్జింగ్ కొట్టాం కదా, సో ఈ అవుట్లెట్ కి ఒక పైప్ మొక్క ఏర్పాటు చేసాం. 2 అంగుళం రిడ్యూసర్ వాచర్ ఉన్న మీ పైప్ అయితే చూసారు మీరు. వాటి పెట్టేసి ఇంతే కరెక్ట్ గా మీకు ఇంకా మెజర్మెంట్ చూడాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఇన్లెట్కి ఐరన్ ఉంటుంది అనమాట, దాన్ని ఎక్కిచ్చేసి కరెక్ట్గా లెవెల్ చూసుకోవాలి. అలాగే కింద మనం ఈ మూపు అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి చిన్న తేడా కూడా రాదు. ఇప్పుడు మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది అనమాట. మీకు ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ ఏంటనేసి కూడా చెప్తాను. చూసారు కదా, జాగ్రత్తగా ఒక మనిషి పెట్టుకొని ఒక మనిషి కింద మూపులు అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా చిన్న తేడా కూడా రాదనమాట. కరెక్ట్గా గోడకాలు ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, స్పిట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. లేదంటే బేస్ను అటు ఇటు వాలంటే ఉంటుంది అనమాట. చూసారు కదా, లెవెల్కి అలా సరిపెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు మూపును రెడీ చేసుకొని మనం ఒక పైప్ మొక్క అయితే ఏర్పాటు చేస్తాం కదా, ఏర్పాటు చేసిన ఆ బ్రిడ్జి వెనకాల మనం ఈ మాల్తో అయితే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను అది కూడా. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. మనం ఒక మొక్క అయితే బయట పెట్టాం కదా, ఇక్కడ మనకి 2 అంగుళాలు అంగుళం వచ్చింది కాబట్టి కింద మేము ఏం చేసే వరకు అంగుళార మామూలుగా వాష్ బేషన్కి యూరల్కి అంగుళార అయితే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అంగుళార కట్ చేసేసి ఈ అంగుళన్నర ప్లస్ అంగుళం రిడ్యూసర్ వాడి దాన్ని అంగుళం టీ వేసామండి. ఏమైనా గొప్ప మన అవసరం అయితే రేపు పొద్దున ఫ్యూచర్లో చూసుకునేలాగా అంగుళం టీ వేసి కింద అంగుళార్ ఉంది కాబట్టి దానిలో సెట్ చేస్తాం అనమాట. సో ఈ అంగుళార్ టీకి పైన డమ్మీ అయితే వేసుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయితే చూసుకునేలాగా అనమాట. ఏమైనా మన క్లీన్ అవ్వకపోయినా ఏమైనా పట్టినా కానీ క్లీన్ చేసుకుంటాకి ఆ డమ్మీ తీసుకొని అంగుళం టీలోకి మనం ఓస్ ముక్క అయితే పంపించుకోవచ్చు. దానివల్ల మనం ఇక్కడ అంగుళం టీ వేసి డమ్మీ వేస్తున్నాం. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాగా ఇంకొంతమంది పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సిపియూసీ గమ్ అయితే వాడుతున్నామండి. పీవీసీ ఐటమ్స్ కి సిపియూసీ గమ్ వాడుకోవచ్చు, కానీ సిపియూసీ ఐటమ్స్ కి పీవీసీ గమ్ అయితే వాడకూడదండి. ఇది కొంచెం గమనించాలి. సో ఎందుకంటే ఇక్కడ తక్కువ ఫిట్టింగ్స్ కాబట్టి సిపియూసీ గమ్ మనకు అందుబాటులో ఉంటే అది వాడాం అనమాట. మనం ఫస్ట్ ఈ ఫిట్టింగ్స్ అంతా ఫిట్ చేసుకొని గమ్ వేయకుండా అని ఫిట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫిట్టింగ్ అయిపోయి సరిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ గమ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే లేదంటే చిన్న తేడా వచ్చినా కానీ
అవి మళ్ళీ కట్ చేయాలంటే లోన యూరినల్ బేసిన్ అనేది కదిలిపోద్ది అనమాట. గొక్కులు మనం ఇటు నుంచి అటు వెళ్ళి కదిపామంటే అటు పడిపోయే అవకాశం ఉంటుంది. లేదా అటు ఒక మనిషి పట్టుకోవడం ఇంకా మంచిదండి. చూసుకోవాలి, గమనించాలి. ఎందుకంటే ఏం గక్కుని పోయినా కానీ ఇంచుమించు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సెన్సార్ అనేది రేట్ ఎక్కువగా ఉంటుంది బేసిన్ అనేది. సో చూసారు కదా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బయట నుంచి మొత్తం సున్నం అనేది మనం ప్యాక్ చేసుకోవాలి. విజయంతో కొట్టాం కదా, దాంట్లో మాల పంపించుకోవాలన్నమాట. ఆ మాల పంపించుకోవడం వల్ల మనం ఇప్పుడు ఎలా అయితే పెట్టామో బేసిన్ లోన్ ఫిక్స్ చేసామో ఇంకా అలాగే ఉండిపోద్ది. ఏం చిన్న తేడా కూడా రాదన్నమాట. ఇదే పని మనం టేబుల్ తో ఎంత కరెక్ట్ గా చేసినా గానీ కొంచెం ఒక పాయింట్, ఒక నూలు తేడా వచ్చినా లేదా ఒక పాతి తేడా వచ్చినా ఈ బేసిన్ అనేది ఎక్కించడం కష్టం అవుతుంది. ఒకవేళ ఎక్కించినా గానీ అటు ఇటు లెవెల్ అనేది తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదా డమ్మీ అనేది అలా పెట్టేసాం అనమాట. డమ్మీ పెట్టిన తర్వాత మనం మాల్ కూరాలండి. లేదంటే మళ్ళీ అంగుళం టీ వదిలేసి మనకు అలా కూరామంటే ఆ సున్నం కూడా టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇదైతే గమనించండి. మొత్తం లోనకి ఫుల్గా వెళ్ళిపోయేలాగా సున్నం అయితే ప్యాక్ చేసేయాలి. ఈ సున్నం ప్యాక్ చేయడం వలన ఈ సున్నం ప్యాక్ చేయడం వలన మనకి ఇంక కదలదు అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది మీకు. దీంట్లో ఏం చేసామంటే అంగుళం టీ, అంగుళం డమ్మీ, అంగుళం పీవీసీ పైపు, అంగుళన్నర అంగుళం రిడ్యూసరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా మీకు అడగండి, నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఎప్పుడైనా అడ్డపడినా అవసరం అయితే ఇలా డమ్మీ తీసి మనం క్లీన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఈ యూరినల్ బేసిన్ లోన్ తీసేసుకొని లోన్ కూడా ప్యాచర్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు అండి. వేసాం కాబట్టి ర్యాక్ బోర్డులు కూడా మనం ఒక లెవెల్గా పెట్టుకొని ర్యాక్ బోర్డులు వేసేసుకోవచ్చు. అది నేను వీడియో తీయలేకపోయానండి, దాని కారణం మాకు కొంచెం పనులు బిజీగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ రోజు వరకు కూడా మేము పని చేయాల్సి వచ్చింది అనమాట. నెక్స్ట్ టైం ఇదే వరకు వేరే మోడల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా వివరంగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోకి వెళ్దాం మనం.